సందీప్ రెడ్డి వంక కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ మూవీపై క్రేజీ బజ్ వినిపిస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్ పేరుగా నిలిచిన ప్రభాస్, అనుష్క మరోసారి ఈ మూవీ కోసం జతకట్టనున్నారని టాక్ వినిపిస్తుంది. స్పిరిట్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని సమాచారం. ఇందులో అనుష్క ఒకరిని న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్, అనుష్క ఇప్పటి వరకు 4 సినిమాల్లో రొమాన్స్ చేశారు. బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో ఈ జోడీ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసింది. ప్రభాస్ కు అనుష్క పర్ఫెక్ట్ మ్యాచ్ అని అభిమానులు అందరూ ఫీల్ అవుతున్నారు. ఆ మధ్యలో ప్రభాస్, అనుష్క పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జోరందుకుంది. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఇప్పుడు ప్రభాస్, అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ ను యూజ్ చేసుకునేందుకు సందీప్ రెడ్డి వంగ పెద్ద ప్లాన్ చేశాడనే టాక్ వినిపిస్తుంది. స్పిరిట్ మూవీలో కీ రోల్ ప్లే చేసే హీరోయిన్ పాత్రలో అనుష్కను తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తో దీపికా పదుకొనే కూడా యాక్ట్ చేస్తున్నారనే టాక్ కూడా వైరల్ గా మారింది. ప్రభాస్, దీపిక కలిసి కల్కిలో నటించిన సంగతి తెలిసిందే. ఇక త్రిష, నయనతార, కియారా అద్వానీ పేర్లను కూడా సందీప్ పరిశీలిస్తున్నాడనే టాక్ ఉంది. మరి వీళ్లలో సందీప్ ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటాడో వేచి చూడాలి. సందీప్ రెడ్డి వంక డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందని సమాచారం. వచ్చే నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ బ్రదర్ గా సంజయ్ దత్ యాక్ట్ చేస్తారని సమాచారం. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ మూవీకి ప్రొడ్యూసర్. భారీ బడ్జెట్ తో పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 2 క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. అందులో షూటింగ్ అప్డేట్ కాగా మరొకటి హీరోయిన్ గురించి. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ కల్కి చిత్రంలో దీపిక కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే జంటగా నటించలేదు. ఈసారి స్పిరిట్ లో మాత్రం ప్రభాస్ కు జోడీగా కనిపించబోతుంది. ప్రస్తుతం షారుఖ్ సరసన కింగ్ లో నటిస్తున్న దీపిక స్పిరిట్ కోసం కూడా కాల్ షీట్లు కేటాయించినట్లు సమాచారం. నిజానికి కల్కి టైంలోనే ఈ ప్రాజెక్టుపై కూడా ఆమె ఆసక్తి చూపించింది. కానీ తన ప్రెగ్నెన్సీ కారణంగా అప్పట్లో హామీ ఇవ్వలేదట. అయితే స్పిరిట్ ఆలస్యం అవడంతో మళ్ళీ ఈ జంట కలిసి కనిపించే అవకాశం దక్కింది. ఇక ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని, 2027 ప్రారంభంలో విడుదల చేస్తామని నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించారు. మరి ఈ చిత్రంతో ప్రభాస్ మరోసారి 1000 కోట్లు అందుకుంటాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.